నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ నేను విజయ్. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న అంటే జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం రోజు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా హర్షించదగ్గవని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని సరికొత్త పథకాలకు సంబంధించి నిన్న శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా పేర్కొనాల్సింది ఏంటంటే రైతు భరోసా ఏదైతే ప్రభుత్వం ఇద్దామని చెప్తోందో నిన్న కొంతవరకు వేసిందో కొన్ని గ్రామాలకి వాళ్ళకి సంబంధించి ఈరోజు హైలైట్ గా తెలంగాణ మొత్తం కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అయితే రైతు భరోసాకు సంబంధించి అనేక డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే సాగులో లేనటువంటి భూమిని మేము అస్సలు పరిగణలోకి తీసుకునేటువంటి ప్రసక్తే లేదు. ఒకవేళ దాన్ని ఎవరైనా కానీ మంజూరు చేసినా కానీ చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడబోదంటూ ప్రభుత్వం చాలా ఖచ్చితంగా చెప్తోంది. సరే, కొంత టెక్నికల్ వేలో చూస్తే నిజంగానే రైతు భరోసా అంటేనే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు సాగు చేసుకుంటారో ఆ భూములకు మాత్రమే ఇవ్వాల్సినటువంటిది. ఎవరైతే సాగు చేసుకున్నటువంటి భూములు ఉంటాయో వాటికి నిజంగానే అర్హత లేకపోతే ఇవ్వకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే ఇది మాత్రమే కాకుండా దీనికి సంబంధించి మరింత లోతుగా విశ్లేషిస్తే మరి అసలు నిజంగానే రైతుల్ని పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా అనేది కూడా ఈరోజు ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం. ఎందుకంటే భూముల్ని పరిగణలోకి తీసుకుంటున్నారు కానీ అసలు రైతులా కాదా, నిజంగా రైతుకు ఆ లబ్ధి చేకూరుతోందా, ఇదంతా కూడా ప్రశ్నార్థకమే. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కడియం రామచంద్రయ్య గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గారు, అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు, నలుగురు కూడా. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం. ఎందుకంటే అనలిస్ట్ గా వారు ఏం చెప్తారో విని మీ పార్టీల వర్షన్స్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం. నేను అన్నట్లండి ప్రధానంగా ఈరోజు సాగులో లేనటువంటి భూమిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోము, దానికి డబ్బులు వేసేటువంటి ప్రసక్తి లేదని చెప్పారు. వాస్తవమే, అది నిజంగానే సాగులో లేనటువంటి భూమిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాకపోతే అసలు రైతుల్ని పరిగణలోకి తీసుకుంటున్నారా అనేది ఈరోజు బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక 50 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి రైతు భరోసా చక్కగా అందుతోంది, లేకపోతే ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి కూడా అందుతోంది. కానీ దాన్ని సాగు చేసేటువంటి వ్యక్తికి అందుతోందా అనేది ఈరోజు క్వశ్చన్. భూమి ఉన్నటువంటి వ్యక్తికి అందుతోంది కానీ సాగు చేసేటువంటి వ్యక్తికి అందుతోందా అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎలా చూస్తారు మీరు దీన్ని? విజయ్ గారు, మీకు పెద్దలు దిలీప్ కుమార్ గారికి, మిత్రుడు మనకు యువ మిత్రుడు సానత్ సతీష్ గారికి, గరిపల్లి సతీష్ గారికి, అట్లాగే రామచంద్రయ్య గారికి, మన ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలా పెద్ద ప్రశ్న వేశారు విజయ్ గారు. ఇది మేము వెనుకట దిలీప్ గారు మేమందరం భూమి కోసం, భూమి కోసం, విముక్తి కోసం పోరాటం వల్ల దున్నేవాడి భూమి అనే దగ్గరికి పోయినాం. మనం అసాధ్యం కాదు, కష్టం. ఎందుకంటే రైతు ఎవరు, భూస్వామి ఎవరు అని తేల్చే పని మనతో కాదు కూడా. ప్రస్తుత సమాజంలో కాదంటున్నారా? చెప్తాను. రైతు ఎవరు అంటే చాలా చాలా పెద్ద ప్రశ్న. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా అనుభవం దిలీప్ గారు తెలుసు, అనుభవంతో చెప్తున్నా. సాధ్యం రైతు భూస్వామి ఏది చేయడం సాధ్యం కాదు. ఎవరు 2 ఎకరాలు ఉన్నవాడు కౌలుకి ఇచ్చుకొని మన హైదరాబాద్ వచ్చి వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడ ఎవరికో కౌలుకి ఇచ్చిండు. మరి రైతు అందామా లేకుంటే ఆయన ఏమన్నా, ఇట్లా 100 ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం అభినందించేది ఏంటంటే మంచి చెడ్డ ఢేర్ హై మగర్ అంగేర్ నాకే సామెత మన హిందీలో, తెలంగాణలో బాగా వాడతారు. ఆలస్యం అయింది కానీ చీకటి కాదన్న 4 పథకాలు. 4 పథకాల్లో 2 పాతవే, 2 కొత్తవి. చెప్పాలంటే రేషన్ కార్డులు కొత్తవి ఇస్తున్నారు కానీ పథకం పాతే కదా, కొత్తవి చాలా సంతోషం. 10 ఏళ్ళు ఇవ్వలేదు, కొత్తవి ఇస్తున్నారు. అట్లాగే రైతు కూలీలకు కానీ, రైతులకు కానీ, మనకు ఎవరైతే భూమి లేని నిరుపేదలకు కానీ 6,000 ఇస్తామన్నారు, అది కొత్త పథకమే. రైతు రైతు భరోసా పేరు మార్చారు, 15 అన్నారు, వచ్చింది. సరే, పంచ పండుగలు ఎంతమంది మంచం కూడా వాళ్ళు అది ఇచ్చినా కూడా ఆహ్వానించదగ్గది ఇప్పటికైనా ఇస్తున్నారు కనుక. ఇక మిగతా ఈ 4 పథకాలలో చూసుకుంటే ఇండ్ల సంగతి, ఇందిరమ్మ ఇండ్ల సంగతి, ఇంటది కూడా పథకం పాతదే కానీ కొత్తగా ఎంపిక చేస్తున్నారు, మంచిది అంటున్నారు కాదు. అట్లా ఈ 4 పథకాలు ఇవాళ నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా చేయడం చాలా మంచిది, ఆహ్వానించదగ్గది. ప్రజలకు మేలు జరిగితే ఎవరిది అంటారు? మీరంతా రైతు భరోసా దగ్గరికి వస్తాను. రైతు భరోసాలో ఇప్పటిదాకా జరుగుతున్నది సతీష్ అయినా నేను ఎవరైనా సరే సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అనర్హులకు తక్కువ ఏ పథకాలైనా అనేవాళ్ళకి కనుక రైతు బంధులో చాలా తగ్గింది. ఏంటంటే అమ్ముకున్న భూములకు భూస్వాములకే డబ్బులు వచ్చినాయి. నెంబర్ 1 అంటే ఎప్పుడు అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేస్తే కూడా కొనుక్కొని ఎవరో ఉంటే వాళ్ళకి రాలేదు, ఎవరైతే అమ్ముకుంటూ పాత పట్టేదాళ్ళకి వచ్చినాయి. నెంబర్ 1. రెండోది లేఅవుట్లు తీసుకొని పెద్ద ఎత్తున బిల్డింగ్లు కట్టిన వాటికి వచ్చినాయి. పెట్రోల్ బంక్ చూస్తున్నాం కదా, వాళ్ళ విచిత్రాలు బయటపడుతున్నాయి. పెట్రోల్ బంకులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన తర్వాత పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ కట్టుకున్న వాటికి కూడా ఇవాళ రైతు బంధు అందింది స్పష్టంగా. అది 2 లక్షల ఎకరాలు, ఇంకొందాం 3 లక్షల ఎకరాలు అంటున్నారు. 2-3 లక్షల ఎకరాలకైతే ఇటువంటి అందినాయి.
అది ఎట్లాగో నాలా కింద నాలా కన్వర్షన్ అంటే వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేసిన భూములకు నేను 4 రకాల గుట్టలు రాళ్ళు వాటికి కూడా అందినాయి. హైవేలకు గవర్నమెంట్ సేకరించిన భూములకు కూడా అందినాయి. ఇందులో ఏమి తప్పలేదు, ఇవన్నీ జరిగినాయి నిజమే, ఇలా కొత్తగా ఏం చెప్పేది. కానీ ఇవన్నీ అనర్హులకు అందినట్టే కదా, ఇవి రద్దు కావాలి, సరైనది కావాలి, అప్పుడు అంటున్నా ఇప్పుడు అంటున్నా. కానీ ఆ పేరు మీద అర్హులు నష్టపోతే ఎట్లా అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే అది దుర్మార్గం జరిగింది. అది అప్పుడు ఏం చేసిందంటే కేసీఆర్ గారు ఏవైనా సరే మంచో చెడ్డో దీన్ని విభజన మొదలు పెడితే కంట్రోల్ అంటే రేషన్ ఉంటే కంట్రోల్ ఉంటే లోపాలు జరుగుతాయని అందరికీ అనడం వల్ల 2-3 లక్షల ఎకరాలకు అనర్హులకు అంటే అసలు అది సంబంధం లేని వాళ్ళకి అందినాయి. ఇది కరెక్ట్ గా దీన్ని సవరించాల్సిన బాధ్యత ఉన్నది, ఇప్పుడు చేయాల్సింది చేస్తున్నారు కరెక్ట్. ఈ పేరు మీద డ్రోన్ సర్వేలని రకరకాలు చేస్తే తెలంగాణలో భూమి రకం చాలా గమ్మత్తుగా ఉంటది విజయ్ కాదు. ఒకటేమో తరి భూములు, 2 కుష్కి భూములు, 3 బాగాయితీ భూములు అంటాం. బాగాయితీ భూములు అంటే అవి కొంత మనకు తోటలు అంటే నీటి పారుదల సౌకర్యం సొంతంగా ఏర్పాటు చేసుకున్న భూములు. ఈ రకం తెలంగాణలో మెట్ట పంటలన్నీ కూడా 8 పంటలు కొన్ని ఉన్నాయి, కంది ఉన్నది, పత్తి ఉన్నది, పత్తి అయిపోయింది. వాళ్ళు డ్రోన్ సర్వే చేసిండ్రు, ఆ పత్తి మొత్తం తీసేసారు, అయిపోయింది. ఇప్పుడు ఖాళీ ఉంది, రేపు జూన్ లో మళ్ళీ విత్తనం వేస్తారు. ఈ 3 నెలలు ఖాళీ ఉంటే దాన్ని ఏం చేస్తారు అందుకని ఇది ఒకటి. మీరు ఇంకోటి రైతు కానివాడు అంటున్నారు. నేను చెప్పాను ఉదాహరణ, 2 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నవాడు కూడా హైదరాబాద్కి వచ్చి కూలీనాలు చేసుకొని అక్కడ కౌలుకి ఇచ్చి వచ్చిండు. అదే భూస్వామి కౌలు తీసుకుని ఉన్నాడు. మరి కౌలుదారికి అంటే భూస్వామికి అంతే అక్కడ అంటే భూస్వామిని దీన్ని వేరు చేయలేము. కేసీఆర్ గారు ఒక మాట అన్న దాన్ని గుర్తు చేస్తాను నేను. ఒకవేళ నిజంగానే కౌలుదారు అంటే గతంలో చాలా చట్టాలు ఉండి కౌలు అంటే భయపడే పరిస్థితి మన భూమి యజమానులకు వచ్చింది. గతం రక్షణ కౌలుదారు చట్టం కానీ మన 38 కానీ ఇవన్నీ ఏమైనా అంటే భూములు పోయినాయి. ఇప్పుడు భూస్వాములు లేరు. ఆల్మోస్ట్ 50 ఎకరాలు దాటిన వాళ్ళు ఎవరు లేరు. ఉంటే కూడా వాళ్ళు పంచుకున్నారు. అంటే ఒక మాట సార్ ముగిస్తాను. ఏమంటున్నాను అంటే ఇవాళ రెంట్కున్న వాడు 4 ఇళ్లకు రెంట్ ఇస్తే ఆ రెంట్కున్న వాడి పేరు రాస్తారా? అదెంత అవాస్తవము. ఇక్కడ కూడా 10 ఎకరాలు ఉన్నవాడు వలస పోవచ్చు, 2 ఎకరాలు ఇంకా 4 ఎకరాలు మన కవులు తీసుకొని చేస్తుండొచ్చు. కనుక దీన్ని విభజించడం కష్టం. రైతు దున్నే వాడికే భూమి అనే పద్ధతి వచ్చి రేపు ఎవరు దున్నుకుంటారంటే 100కి 90 మంది రైతులు అక్కడ దున్నలేరు. చాలా పెద్దవాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు వేరే 4 కలుపుకొని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తన సొంత భూమిని ఇంకోరికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక అది సాధ్యం కాదు. కానీ ఇప్పుడున్న ఏదైతే విభజన చేస్తున్నారో నిజమైన పంట భూములకే ఇచ్చే పద్ధతిలో లోపాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా మీరు రాత్రి అన్నారు కానీ రాత్రి వాళ్ళే పైసలు వాళ్ళే ఎవరికి వాళ్ళే ఎకరానికి కూడా ఇంతవరకు వాళ్ళే. అది కూడా వాస్తవం. కానీ ఇప్పుడు అదిగో పులంటితో ఒక సంబరం సపోర్ట్ కొడదామంటే వాళ్ళొక టార్గెట్ పెట్టుకున్నారులేండి, 26వ తారీఖులో వేస్తామని చెప్పి నేను హడావిడిగా ఆ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ సరే క్షేత్రస్థాయిలో ఎంతవరకు జరిగింది అనేది ఆ మాట చెప్పిస్తాను. ఇప్పుడు కుబేర్ యాప్ అనేది బ్యాంకుల సెలవుతో సంబంధం లేదండి. వాళ్ళు ఏటీఎం పోయి డబ్బులు తీసుకొచ్చే బ్యాంక్ పనిచేస్తుందా? అది అన్నాడు చేయదు కదా, మన పైసలు వస్తలేవా? ఇదే అంతే. కుబేర్ యాప్ ద్వారా అందరికి రాష్ట్రంలో ఉన్న అందరికి టపాటా పైసలు పడాల్సిందే. అదే గతంలో కూడా అది ఒకేసారి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అట్లా 15 రోజులు పట్టిస్తుండ్రు. అట్లా వేయడానికి ఆదివారం అడ్డంకి కాదు అంటున్నాను. డబ్బులు ఉంటే అది సాధ్యమవుతుంది నేను అంటున్నాను. ఓకే రామ్మోహన్ గారు, మనతో పాటు కడియం రామచంద్రయ్య గారు కూడా ఉన్నారు. కాకపోతే వారు వీడియో ఆన్ చేయనట్లుగా ఉంది. ఒకసారి వినిపిస్తే రామచంద్రయ్య గారు ఒకసారి మీ వీడియో ఆన్ చేసుకోండి. ఈలోపు ఒకసారి సతీష్ గారితో మాట్లాడదాం. సతీష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే రామ్మోహన్ గారు అన్నట్లుగా పేరు మార్చారు, సరే పథకాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. 12,000 కాస్త 6,000 దగ్గర ఆగింది. దీంతో పాటుగా గత రాత్రి నిజంగానే డబ్బులు పడలేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే మీరు గతంలో ఇష్టారీతిన భూస్వాములకి అనుకూలంగా ఈ పథకాలన్నీ కూడా పెట్టారు. ఎవరికి ఎంత భూమి ఉన్నా కానీ వేసేటువంటి ఒక పరిస్థితి ఉండేది. అది కూడా సాగులో లేనటువంటి భూమికి కూడా డబ్బులు వేసేసి ప్రజాధనాన్ని వృధాగా పోగొట్టారనేటువంటి విమర్శ ఆ రోజు కాంగ్రెస్ చేసింది. వాటన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఈరోజు సాగులో ఉన్నటువంటి భూమికే వేస్తున్నాం. ఖచ్చితంగా సాగులో లేనటువంటి భూమికి ఎవరైనా కానీ మంజూరు చేస్తే అవసరమైతే వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటామంటూ ప్రభుత్వం హెచ్చరించింది కూడా. బట్టి విక్రమార్క గారు అదే మాటను కూడా స్పష్టం చేశారు. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మొదటిగా ప్యానెల్లో నాకన్నా వయసులో రాజకీయంలో అన్నిట్లో చాలా సీనియర్స్ ఉన్నారు, కూర్చున్నారు. ఈరోజు న్యాయస్థానాల్లో ఏం చెప్తున్నాయని, చట్టం కానీ న్యాయస్థానాలు కానీ ఏం చెప్తున్నాయంటే కోర్టులో 100 మంది దోషులు తప్పించుకునే పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అనేది చట్టం చెప్తా ఉంది. అదే విధంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండగ కాదు పండగ రీతిలో ఉండాలి, వాళ్ళకందరికీ ఆర్థిక సాయం అందించాలి,
రైతు భరోసా ఏదైతే రైతు బంధు అనేది మరి మనం పంట వేయక ముందు కొంత ఆర్థిక అప్పులు సప్పులు తెచ్చుకోవద్దు, సౌకర్య దగ్గర అప్పులు సప్పులు తీసుకొచ్చి వేసిన పంట అంతా అప్పుకు వడ్డీకే పోతుందన్న ఉద్దేశంతో కొంత సాయం ప్రభుత్వం నుంచి కూడా కొంత సాయం అందించే దిశగా ఈ రోజు మరి పనిచేస్తా ఉంది. ఆ రోజు పనిచేస్తా ఉంటే కేసీఆర్ గారు వినపడుతుందండి, వినిపిస్తుంది కంటిన్యూ చేయండి. పనిచేస్తా ఉంటే ఈ రోజు ఇప్పుడు మనం గతంలో చూసినాం ఎంతమంది అండి, కేవలం 2% కొంత అధిక భూమి ఉన్న వాళ్ళపై ఏదో పైసలు తిన్నట్టుంది. కానీ కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిటీల పేరుతో కాలయాపన చేస్తా ఉన్నారు. ఇప్పుడు వానాకాలం గతంలో ఇవ్వలేదు, వానాకాలం పంట అయిపోయింది, ఆ పంట కూడా పైసలు ఇవ్వని సందర్భం. వాళ్ళు ఎంత బాకీ ఇప్పటి వరకు 17,500 రూపాయలు ఆల్రెడీ బాకీ ఉన్నారు ప్రజలకు, రైతాంగానికి సకాలంలో విత్తనాలు ఇవ్వలేదు, సకాలంలో కరెంట్ అందించలేదు, సకాలంలో నీళ్లు ఇవ్వలేదు. అన్ని విధాలుగా ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఈరోజు రైతాంగాన్ని నిర్దాక్షిణ్యంగా మోస పార్టీ ఏదైతే ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇంకో విషయం అండి, మండలానికి ఒక ఊరని, ఇప్పుడు మండలానికి ఒక ఊరు చేస్తాం, ఒక ఊరు ఇస్తాం, లేకపోతే డబ్బులు ఉన్నాయి వేస్తాం, ఆదివారం వచ్చింది. ఒక్కొక్క విషయం చెప్తానండి, మా చిన్నప్పుడు నోట్బుక్ రాయమంటే మేము చెప్పేటోళ్ళం అండి, మేడం రేపు రాస్తాం మేడం, సార్ ఎల్లుండి రాస్తాం సార్ దసరా వచ్చి సార్ దసరా తెల్ల రాస్తాం సార్ అంటే సిల్లీ సమాధానాలు చెప్పేవాళ్ళు. అలా అదే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, మండలానికి ఒక ఊరుకు ఇస్తాం, మండలానికి అంటే మీరు ప్రచారంలో ఇప్పుడు మండలానికి ఒక ఊరు అని కాంగ్రెస్ చెప్పిన హామీలు ఏదైతే ఉందో మంగళం పాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు మండలానికి ఒకరికే ప్రచారం చేయడానికి వేయరా, మండలానికి ఒకే ప్రదేశానికి మీరు గ్యారంటీలు చెప్పిరా, మండలానికి ఒక గ్రామంలో మీరు ఎన్నికల ప్రచారం చేసిరా, మండలానికి ఒక గ్రామంలో ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిరా, ఇలా ఒక మండలానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజు అంటే కేవలం తప్పించుకోవడానికి సతీష్ గారు ఒక మండలానికి పరిమితం చేస్తానైతే చెప్పట్లేదు కదా, ఇప్పుడు ఇది వేస్తున్నాం వారంలో మిగిలినంత కంప్లీట్ చేస్తామనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఇంకో విషయం మీరు ఏదైతే ప్రస్తావించారో ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు, భారత రాజ్యాంగం ప్రకారం 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. అదేవిధంగా కేసీఆర్ గారి గతంలో ఆలోచించి 100 మంది భూస్వాములకు వచ్చినా పర్లేదు, ఒక్క సామాన్య రైతు లేకపోతే మధ్యతరగతి రైతుకు ఆ డబ్బులు వచ్చేదైతే ఉందో ఆ బెనిఫిట్ మిస్ కాకూడదని చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం అండి, అది గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినా, ఈసారి రేవంత్ ప్రభుత్వం ఇచ్చినా, రేపు రాబోయే ఏ ప్రభుత్వం ఇచ్చినా ఎవరి జోబుల్లోంచి తీసిచ్చేటువంటి డబ్బులు కాదవి. ప్రతి రూపాయికి జవాబుదారితనం ప్రభుత్వమే చెప్పాలి, ప్రతి రూపాయికి. కాబట్టి ఇచ్చేటువంటి ప్రతి రూపాయి నిజమైనటువంటి లబ్ధిదారుడికి మాత్రమే వెళ్ళాలి. కానీ అలా కాకుండా ఇష్టారీతిన ఇచ్చేసిందైతే మీరు వాస్తవం, మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం మీరు చేయట్లేదా? ఇష్టారీతిలో ఎవరు ఇవ్వలేదండి, ఎక్కడ అవసరమో అక్కడ ఇచ్చినాం. ఈ రోజు మీరు ఇప్పుడు వాళ్ళందరూ దిలీప్ కుమార్ గారు కానీ సార్ కానీ వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. గతంలో గత 10 ఏళ్ల ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు మన వ్యవసాయం ఎట్లుండేది, ఇక్కడ హైదరాబాద్ లో మేము పని చేసుకుంటున్నాం, అప్పుడు ఐటీ కంపెనీలో పని చేసుకునే వాళ్ళం. ఇంటికి పోదామంటే నా పక్క పొంటి, అప్పుడు నేను చాలా చిన్నోని, చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, నేను చాలా చిన్నోని, అప్పుడు నా పక్క పొంటి అన్న వాళ్ళు నా కంపెనీలోనే వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ అన్న వాళ్ళు ఇంటికి వెళ్తలేరా అంటే, వదిన ఇంటికి అద్దంటుందిరా, కరెంట్ రూట్లేదు, పిల్లలకి ఇబ్బంది అవుతుంది అన్న సందర్భం. అన్న ఇంటికి వెళ్ళి మరి ఇంటికాడ 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉంది చేసుకోవా అన్న అంటే, ఏం వెళ్తాం రా, ఈ ఉన్న డబ్బులు వచ్చిన శాలరీ అక్కడ పెడితే మనకు ఆదాయం ఏం రాదురా, పంట పొలాలు ఇవ్వడం వేస్ట్ అనే సందర్భం. ఆ రోజు నుంచి ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇటు కాళేశ్వరం పేరుతో ఎన్నో రకాలుగా లక్షలాది ఎకరాలకు నీళ్లు వచ్చే విధంగా సాగును అందించే విధంగా మరి నీరు సాగుతే ఈ రోజు ఎంత అద్భుతమైన పంటలు పండాయి. గోదాములు సరిపోలేదు మన రైస్ పెట్టుకోవడానికి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందండి, మీరు మేమనడం కాదు, ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు నిన్న, ఏమన్నారంటే ఆయనే కదా ప్రజాముఖంగా ప్రజల ముందు ఎట్లా ఉన్నారంటే, కేసీఆర్ గారిని అందరు పొగుడుతా ఉన్నారు, కేసీఆర్ గారిని అందరు మెచ్చుకుంటా ఉన్నారు, కేసీఆర్ గారి పాలనలోనే భావన ఉంది కదా అంటే, ఆయన ప్రజలను అడిగితే ప్రజలు కూడా అవునంటే అట్లే అంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేని ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. వీళ్ళు కేవలం ఏంది, వీళ్ళు పదవులు కాపాడుకోవడానికి, వీళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది తప్ప ప్రజల పక్షాన లేదు, రైతాంగం లేదు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మీరు చూస్తా ఉండండి, కేవలం రైతులను మోసం చేసిరు, ఇటు నేతన్నలను మోసం చేసిరు, ఇటు ఆటో అన్నలను మోసం చేసిరు. ఆఖరికి గురుకులాల్లో పిల్లలకు తిండి పెట్టలేక గురుకులాల్లో పిల్లలు కూడా 53 ఇలాంటి దృష్టిలో ఈ రాష్ట్రం, ఈ తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పి ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలు విలువైనలా ఉన్నారు. ఓకే సతీష్ గారు, సో ఒక్కసారి దిలీప్ గారిని అడుగుదాం. మీరు పేర్కొన్నటువంటి, మీరు స్పష్టం చేసినటువంటి అంశాలకు సంబంధించి వారి అభిప్రాయం ఏంటో, ఎందుకంటే అధికారంలో వారి పార్టీ ఉంది కాబట్టి సమాధానాలన్నీ కూడా అది రామ్మోహన్ గారు వేసినా లేకపోతే రామచంద్రయ్య గారు వేసినా మీరు వేసినా సమాధానం చెప్పాల్సింది వాళ్ళే కాబట్టి. సో దిలీప్ గారు,
ఒకటే విషయం, కాలయాపన చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పి వేయాల్సిన టైంకి వేయట్లేదు. ఆల్రెడీ జరిగిపోవాల్సినటువంటి కాలం జరిగిపోతూనే ఉంది, వానాకాలం అయిపోయింది, దానికి సంబంధించి ఇప్పటివరకు బెనిఫిట్ రైతుల ఖాతాల్లోకి వెళ్ళలేదు. దాంతోపాటుగా ఇప్పుడు కూడా మండలానికి ఒక గ్రామం అని లెక్క పెడుతూ వెళ్తే ఎలా? ఆల్రెడీ లేట్ చేశారు, వేసేదైనా సక్రమంగా వేయట్లేదనేది విమర్శ. దాంతోపాటుగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే వేస్తామని, వాటికి సంబంధించి ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఏం చెప్తారు దిలీప్ గారు? సాగులో ఉన్న భూమికి మాత్రమే వేస్తా. అందరికీ నమస్తే. పెద్దలు రామ్మోహన్ గారికి, సతీష్ గారికి, రామచంద్ర గారికి, అందరికి కూడా మీకు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఒకటండి, సాగులో ఉన్న భూమికి ఇవ్వడం అనేది ఎవరు తప్పట్లేదు. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా అనుకుంటాను, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఏ కారణం చేతనో వాడు సాగులో లేనటువంటి భూమికి, లేకపోతే రియల్ ఎస్టేట్ ఆల్రెడీ అమ్ముకున్నటువంటి భూమికి, అసలు రాళ్ళు రప్ప నుండి అసలు వ్యవసాయ వసతులు లేనటువంటి భూమికి వేయడం జరిగింది. అది క్రిస్టల్ క్లియర్. సో అవి అవాయిడ్ చేస్తామనడంలో తప్పుందని ఎవరు అనట్లేదు కూడా, ఎవరు చేస్తారని అనుకోండి. అదొక ఆస్పెక్ట్. ఇంకోటి మండలం అనేది ఒక స్టార్ట్ వితే తప్ప మీరే అన్నట్టుగా అది కొనసాగింపబడుతున్న స్కీమ్. అది ఆగదు, ఇట్ విల్ కంటిన్యూ టిల్ ద లాస్ట్ బెనిఫిషియరీ. అది ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి దాని గురించి ఆందోళన అవసరం లేదు. గతంలో రైతు భరోసా అప్పుడు కూడా, రుణమాఫీ అప్పుడు కూడా అట్లే అనుకున్నారు. బట్ ఆ తర్వాత ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేసి 4,25,000 మంది ఉన్నారు, 4,25,000 మంది రైతులకు ఎలిజిబిలిటీ ఉండి కూడా అందలేదని తెలిసిన తర్వాత క్యాబినెట్ మేడం 4,500 కోట్లు రిలీజ్ చేసింది వాళ్ళకు కూడా ఇవ్వడానికి. సో ఇప్పుడు కూడా అదే పద్ధతి. ఇప్పుడు కూడా ఇస్తామన్న ఈ 12,000 6 చొప్పున ఇవి అందరికీ అందేంత వరకు కూడా కొనసాగేటువంటి ప్రయత్నమే తప్ప. అంటే దిలీప్ గారు ఇక్కడ ఒక్క విషయం అండి, బెనిఫిషియరీ అకౌంట్ కి సకాలంలో అందితే పొందేటువంటి లబ్ధి వేరే విధంగా ఉంటుంది, ఆలస్యం అయిన తర్వాత అతను పడాల్సిన కష్టాలు పడిన తర్వాత ఎప్పుడో వస్తాయనేటువంటి విషయం వేరుగా ఉంటుంది. అది మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అవ్వట్లేదని భావిస్తున్నారా? ఇది ఖచ్చితంగా మీరు అనేది కరెక్టే. సకాలం అందకపోతే ఆయన ఏం చేసుకుంటాడు మిత్రుడు, ఇంతమంది సతీష్ అన్నట్టుగా ఒక క్రాప్ మిస్ అయింది, అది కూడా కరెక్టే. 1-2 క్రాప్స్ మిస్ అయిన మాట వస్తున్నాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు చూసుకుంటూ సీఎంఏ తన మాటల్లో చెప్పాడు, మాకున్నటువంటి ఈ వెసులుబాటును చూసుకొని ఈ పథకాన్ని జనవరి 26 నుంచి ప్రారంభిస్తున్నారు. వెసులుబాటు అంటే ఏంటి? ఆర్థికంగా వనరులు సమీకరించుకోవడం. ఆ సమీకరించుకునే భాగంగా 15 అని చెప్పిన 12,000కే కన్ఫైన్ అవుతున్నామని. అదేవిధంగా ఇప్పుడు ఆత్మీయ భరోసా కింద ఒక్కొక్కలకు 6,000 చొప్పున రైతు కూలీలకు కూడా, ల్యాండ్ లేని వాళ్ళకు కూడా ఇస్తామనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇప్పటికీ ఆ టైప్ ఆఫ్ మొబిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగింది. అందరికీ తెలుసు. అది వైట్ పేపరే పబ్లిష్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి యాక్చువల్ గా ఏముంది అని ప్రభుత్వం తరఫున వైట్ పేపర్ ఇచ్చారు శాఖల వారీగా. సో కొంత దారుణమైనటువంటి అప్పుల పరిస్థితులు ఉండడం వల్ల మేము చెప్పిన ప్రకారంగా లేదా డేట్స్ పెట్టుకున్న ప్రకారంగా అందరు చేయలేనటువంటి మాట వాస్తవమే. అందులో దాంట్లో చెప్పడానికి ఏం మొహమాటం అవసరం లేదు. దానివల్ల కొంత నీవు లోకల్ బాడీ లోపల మిగిలిన కూడా పథకాలు కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే మనకి నష్టం కూడా జరుగుతుంది పొలిటికల్ గానే అనుకున్నాం. అందుకనే ఈ 4 పథకాలు కూడా జనవరి 26 నుంచి తిరిగి ప్రారంభిస్తున్నాం అని చెప్పి సీఎం గారు పదే చెప్పాడు. ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే బిఫోర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఆఫ్టర్ వేరే పొలిటికల్ పార్టీ కదా, పొలిటికల్ గా నష్టం జరగాలని మేము ఎందుకు కోరుకుంటాం? సో ఈ విపక్షాలు ఖచ్చితంగా నిలదీయాల్సిందే, అడగాల్సిందే, వాళ్ళకి రైట్ ఉంది. కానీ గత ప్రభుత్వం గురించి అంతగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. అది పూర్తిగా అవినీతిలో మునిగిపోయి పారదర్శకత లేకుండా మంచి పనులు చేయలేదని ఇవ్వడం లేరండి. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఒక పార్టీ కాదు ఇంకో పార్టీ ఎవరు వచ్చినా అవే సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిందే. పాత పథకాల్లో మంచి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే అక్కడక్కడ పేర్లు మార్చిన అధికారంలో ఉన్నారు కాబట్టి తప్ప అసలు పథకాలు పనికిరావని చెప్పి పక్క పెట్ట కూడా సరి అయినది కాదు, అది చేయలేకూడదు. అది కొనసాగింపనే అదనా పథకాలు ఇస్తామనో అందులో ఒక ఆలస్యమైన మాట వాస్తవమే. సో దాంట్లో మేము అనేది ఏంటంటే ఇద్దరుకున్న అవినీతి కానీ లేకపోతే ఒక కుటుంబ పరిపాలన కానీ కేవలం కొందరికి అధిక లాభాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. ట్రాన్స్పరెన్సీ ఖచ్చితంగా ఉన్నది. సో దాని గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. రైతులందరూ కూడా వస్తుంది. మీరు అన్నట్టు ఆ సకాలంలో ఇస్తేనే వాళ్ళకి పంటలకు అందుబాటులో వస్తాయి తప్ప పైసలు లేకపోతే ఇబ్బంది పడతారు వాళ్ళు. అది కూడా ఖచ్చితంగా ఈ మెకానిజం ఏంటి కేవలం నిధులు సమీకరించుకోవడంలో ఆలస్యం అవడం వల్ల ఆలస్యం అంటారా? డెఫినెట్లీ అంతేనండి. నిధులు ఉంటే డబ్బులు ఇవ్వడానికి ఏ సీఎం కానీ ఏ మినిస్టర్ కానీ దిలీప్ గారు ఇప్పుడు నేను అడిగే ఒక క్వశ్చన్, మీ పార్టీకనే కాదు బీఆర్ఎస్ కు బీజేపీకి లేకపోతే దేశంలోని ఇతర అన్ని పార్టీలకు కూడా హామీలు ఇచ్చేటప్పుడు ఆ మాత్రం కనీస అవగాహన లేకుండా హామీలు ఇచ్చేసుకుంటారా అండి?
అంటే హామీలు ఇచ్చినప్పుడు చెప్తారు కదా ఈ సీజన్ లో ఇస్తా అని. నేను చెప్పేది ఏముందంటే సీఎం గారే చెప్పాడు, మేము లంకె బిందెలు దొరుకుతాయని కొనకపోతే ఖాళీ బిందెలే అన్నాడు. అది నేను కాదు, సీఎం గారు అన్నమాట. ఆర్థిక పరిస్థితి నుంచి 5 లక్షల కోట్ల అప్పు ఉందనుకున్నాం, అది 7 లక్షల చిల్లర వచ్చిందనే విషయాన్ని కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా ఇంత అప్పు ఉందని మేము ఊహించలేదన్నాడు. మరి ఒక 2 lakhs ఎక్స్ట్రా బటన్ క్రియేట్ అయిన తర్వాత 5-6 నెలలు సమయం పడుతుంది కుదుటపడడానికి. అంత ఈజీ కాదు కదా. అది ఏదైనా మీరే అన్నారు కదా, అసలు ఏంటి బడ్జెట్ అంటే రూపాయి రాకుండా రూపాయి కూడా మీరు నేను అందరం ఇచ్చే ట్యాక్స్ పేరు మనీ మన రెవెన్యూ ఆదాయం, అక్కడి నుంచి మీ వేటికి సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు, కొత్తవి ఏం స్టార్ట్ చేస్తున్నారు, దానికి మీ డబ్బులు ఎట్లా మీరు అప్రాప్రియేట్ చేస్తారంటే బడ్జెట్. సో దానివల్ల కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవమైన ఒప్పుకుంటున్నాను. 13 నెలల పరిపాలన, 4 నెలలు ఎలక్షన్స్ కి నెట్ రిజల్ట్ 9 months. 9 months లో మీరే చదివారు కదా పథకాలు ఇంప్లిమెంట్ అయ్యారు. అది 200 watts కి జీరో బిల్లింగ్ కావచ్చు, లేకపోతే రుణ మాఫీ కావచ్చు, లేదా సిలిండర్ కావచ్చు, మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, ఇప్పుడు కొత్త కావచ్చు 4 స్కీములు కావచ్చు. వీటన్నిటికీ డెఫినెట్లీ కొంత సమయం పట్టింది. మీరు అన్నట్టు ఎలక్షన్ కు ముందు మీకు తెలవదా అంటే అన్ని పార్టీతో పాటు మేము కూడా హామీలు గుప్పించాము, ఉంటాయి కావచ్చు డబ్బులు అనుకున్నాం, లంక మీద లేవు. ఓకే, అట్లీస్ట్ మీరు జెన్యున్ గా చెప్తున్నారు, అదైతే అప్రిషియేట్ చేయాల్సిందే. అంటే ఇంకో విషయం ఏంటంటే, అంటే అగైన్ నేను ఏ పార్టీని ఉద్దేశించి అనట్లేదు, అన్ని పార్టీలు కూడా మళ్ళీ దేశంలో ఏం చేస్తున్నాయంటే 5 సంవత్సరాలకు గాను ప్రజలు ఎన్నుకునేటువంటి పార్టీలన్నీ కూడా ప్రభుత్వంలోకి వచ్చాక ఆ పథకాలన్నీ 3 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో లేకపోతే చివరి 1 సంవత్సరం వరకు పరిమితం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా అనేకం చూస్తున్నాం. మరి ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్ ఏమో 5 సంవత్సరాలు, మీరు పథకాలు ఇచ్చేది ప్రజలకేమో 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, లేకపోతే 1 సంవత్సరం. అసలుకే ఎగ్గొడుతున్నటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయిలేండి, అది వేరే విషయం. సరే, ఒకసారి రామచంద్రయ్య గారితో మాట్లాడదాం. మీరు ఏదైతే కామెంట్ చేశారో గత ప్రభుత్వం జోబులన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయిందని, అది సతీష్ గారిని మళ్ళీ అడుగుదాం. ఎస్, రామచంద్రయ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. నమస్కారం అండి. నేను ఒకటే అంటే మేజర్ గా ఇక్కడ జరిగే విషయాలలో పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఆలోచించినప్పుడు లంక బిందెలు సార్ చెప్పిండు కదా, రేవంత్ రెడ్డి గారు లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా అని చెప్పడం అనేది అది ఒక రకంగా చీటింగ్ చేసినట్టు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఆయనకు తెలుసు. ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారికి మన యొక్క రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది అనేది కూడా తెలుసు. ఆ రోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ వస్తుంటే ఆ బెనిఫిట్స్ ఇవ్వలేక వాళ్ళు ఏం చేశారు, ఏజ్ని ప్రొలాంగ్ చేశారు. ఇప్పుడు కూడా అదే ఏజ్ని ప్రొలాంగ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది ఈ గవర్నమెంట్. రెండో పాయింట్ ఏంటి అంటే ఫైనాన్స్ విషయంలో, ఫైనాన్స్కి పోయినప్పుడు ఫైనాన్స్లో బడ్జెట్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఇవ్వవలసినటువంటి అమౌంట్ ఎంత అనేది కూడా ఇప్పుడు ఎన్నో లక్షల కోట్ల అమౌంట్ పెండింగ్లో ఉన్నది. కాంట్రాక్టర్లకు కానీ ఇంకా ఉద్యోగస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పెండింగ్ ఉన్నది అనేది అదొక విషయం. ముఖ్యంగా రైతుల దగ్గరికి వచ్చేవరకే మిత్రులందరూ చెప్పారు, రైతు యొక్క భరోసా అనేది ఏంది, భరోసా అంటే హామీ ఎప్పుడు ఇస్తాడు, కలుపులో వేయడానికి కూలీలకు పైసలు ఇవ్వాలి, తర్వాత తను విత్తనాలు తెచ్చుకోవాలి, తర్వాత పిండి ఏంటంటే మన ఎరువులు తెచ్చుకోవాలి. దాన్ని అప్పుడు రైతు బంధు అన్నారు, రైతు భరోసా అని వీరు చెప్పినారు. ఈ రైతులను మోసం చేసేదానికి మొట్టమొదటిగా కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఎట్లయినా కానీ అది ఏమన్నా కానీ హుక్ ఆర్ గో నేను అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో మొత్తం హామీలను గుప్పేసిండు. అసలు రేవంత్ రెడ్డి గారు అనుకున్నది ఏంటంటే నేను ఎట్లాగో రాను కదా, ఏం చేద్దాం మొత్తం హామీలను గుప్పేద్దామని అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ హామీల కొరకు ప్రజలు ఓటేయలే, కేసీఆర్ యొక్క వ్యతిరేకత కొరకు ఓట్లేసాం. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి దాంట్లో ఎన్నో లోపాలు జరిగినాయి. తర్వాత మోనోపల్లి అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఇట్టి పరిస్థితిలో ఇది అధికారంలోకి రావద్దనే ఉద్దేశంతో ఓట్లేసాను. ఈ హామీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంది, మనకు సంవత్సరంలో మనకు ఎంత ఆదాయం రాగలుగుతుంది, ఆ వచ్చినటువంటి ఆదాయంలో ఏ దానికి ఎంత కేటాయించాలనేది ఒక నిర్దిష్టంగా తీసుకొని హామీలు ఇవ్వాలి. మన బడ్జెట్ ఉన్నది ఎంత, మనం దానికి జస్ట్ 10-20%, 25%, 30% హామీ ఇస్తే కూడా మనం కవర్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడదండి లేడీస్ మహిళలకు బస్సు ఉచితమని ఎవరు అడిగినారు, మహిళలు అడిగినరా, ఎవరు అడగల. నీకు మహిళలకు బస్సు ఉచితం అనేది ఏంటంటే కేవలం హామ్ చేయటం, వాళ్ళని మహిళా ఓట్లు తీసుకోవడం కొరకు అది పెట్టలేదు. అసలు వాళ్ళ దాంట్లో పెట్టకుండానే ముందుగా
అది ఇచ్చే దాని మీద ఎన్ని వేల కోట్ల బడ్జెట్ మనకు లాస్ అవుతుంది అనేది కూడా గమనించాలి. అంటే ఇదంతా కూడా ఇప్పుడు ఈ బడ్జెట్ ను వీళ్ళు అమలు ఇచ్చుకుంటూ పోతున్నారు. బడ్జెట్ ఎవరి మీద పడుతుంది? సామాన్య ప్రజల మీద పడుతుంది. వాళ్ళు ప్రతి వస్తువు మీద పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు లిక్కర్ ఉందండి, లిక్కర్ మీద ఎన్ని వేల కోట్లు పెంచుతారు. వాళ్ళు పెంచేది ఎవరి మీద పడుతుంది? ఎవరైతే లిక్కర్ తీసుకుంటారో, ఎవరైతే లిక్కర్ ను ప్రతి డైలీ తీసుకునేది ఎవరంటే లేబర్ తీసుకుంటారు. ఎక్కువ శాతం ఎవరి మీద పడుతుంది అంటే లేబర్ మీద పడుతుంది. మరి కాయ కష్టం తీసుకొని వచ్చి ఒళ్ళడిచిపోయింది అనేది అదొక మోటివేషన్ లో కోటరో ఆపో తీసుకొని తాగటం వల్ల ఎక్కువ బడ్జెట్ ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీలే కావచ్చు, వాళ్ళు బీసీలే కావచ్చు, లేకపోతే ఎస్సీలే కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి పిండి వాళ్ళ రక్తాన్ని పీడ్చి ఈ యొక్క ప్రభుత్వము తీసుకుంటుంది. నువ్వు రైతుల దగ్గరకు చేసేటువంటి రైతులకు హామీ ఇస్తున్నావు. ఆయన ఏదో తెలిసి తెలియకనో అడగక ముందే ఏమన్నాడు, రైతు బంధు అని పెట్టేసి ఇచ్చేసాడు. దాని బదులు అవన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేసిండు, వాటికి ఇచ్చేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో, ఏది నాగలి కానీ ట్రాక్టర్ వస్తువులు కానీ లేకపోతే అన్ని కూడా బంధు పెట్టి రైతు బంధు అనేది ఒకటి పెట్టుకొని వచ్చిన అక్కడ రైతే నష్టపోయింది కదా. అక్కడ ఈయన రైతు భరోసా అనేది దాని 12,000 ఇచ్చేది 12,000 కూడా ఊరికి ఒకటి ఇస్తా, మండలానికి ఒకటి, ఒక మండలాన్ని ఏదో తీసుకుంటా అని అంటే ఇక అది ఏంటంటే ప్రొలాంగ్ చేయటం కొరకు. తన ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి సార్ చెప్పిండు, దిలీప్ గారు చెప్పిండు, ఉన్నట్టుగా చెప్పిండు, స్పష్టంగా చెప్పిండు. ఏంటంటే ఆర్థిక పరిస్థితి లేదు, ప్రభుత్వం దివాళీ తీసుంది, ఆ పైసలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది స్పష్టంగా చెప్పిండు. కాబట్టి హామీలు ఇచ్చేటప్పుడే, ఎప్పుడైతే హామీలు ఇస్తానో హామీలు ఇచ్చేటప్పుడు ఏ ప్రభుత్వం అన్నా కానీ దాన్ని ఆర్థిక పరిస్థితిని చూసుకొని హామీలు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు రామచంద్రయ్య గారు బీజేపీ ప్రభుత్వం 2,000 రూపాయలు 3 సార్లు ఇస్తానంటే అంటే వ్యత్యాసం వస్తుందా? రామచంద్రయ్య గారు ఇక్కడనే ఎందుకు వస్తుంది, ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఇవ్వలేకపోతారు కాబట్టి. నేను అనేది ఏంటంటే రామచంద్రయ్య గారు, మీ పార్టీ కూడా దాదాపు అన్ని రాష్ట్రాలు ఇటువంటి హామీలే ఇస్తుంది సార్. అధికారంలోకి వస్తుందా లేదనేది పక్కన పెడితే, టు బి హానెస్ట్ ఢిల్లీలో మీరు ఇచ్చే హామీలు కూడా ఇప్పుడు అదే విధంగా ఉన్నాయి. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి హామీలు ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. నేను ఒక పార్టీని విమర్శించడం కాదు, ఒక పార్టీ మీద చెప్పడం. చేసే పద్ధతుల్లో మాత్రమే హామీలు ఇస్తే బాగుంటుంది. రైతులను మోసం చేస్తేవి, ఉద్యోగస్తులను మోసం చేస్తేవి, తర్వాత స్టూడెంట్స్ ను మోసం చేస్తే ప్రతి దగ్గర కూడా మోసం జరుగుతుంది అనేది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా అందులోనే ఉండి ఆయనే కామెంట్ చేస్తుంటే ఆయనకు తెలుసు ఆర్థిక పరిస్థితి, అనవసరమైనటువంటి వాగ్దానాలు ఇచ్చిండ్రు అనేది ఆయనకు తెలుసు కాబట్టి స్పష్టంగా మాట్లాడగలిగాడు. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వచ్చి రిటైర్డ్ అయినా ఉన్న తర్వాత దాన్ని చెప్తాను కాబట్టి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటది అనేది నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తాను. అయితే ఇక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే మోసం చేసిండ్రు అంతే తప్ప, ప్రజలను మోసం చేయడానికి హామీలు ఇచ్చిండ్రు తప్ప అక్కడ ఇంకోటి ఏం లేదు. గతంలో చేసిండ్రు ఆయనను మించి ఈయన చేసిండ్రు. ఇప్పుడు ఏమంటారు అంటే వీళ్ళకంటే ఇంకోటి బీజేపీ ఒకటే మంచుకున్నదిరా బాబు అనే పరిస్థితి. కొంత ఎడ్యుకేటెడ్స్, నాట్ ఓన్లీ విలేజ్ ఎడ్యుకేటెడ్స్ మాత్రం పక్కా అంటున్నారు బీజేపీ. రామచంద్రయ్య గారు చెప్పాల్సిందంతా చెప్పేసి చివరిగా పార్టీ తరపున కూడా మీ వ్యాఖ్య కంప్లీట్ చేశారు. సరే రామ్మోహన్ గారు, ఒక విషయం అండి. సరే వాళ్ళందరూ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ ఎజెండాస్ ఉంటాయి, అవన్నీ పక్కన పెడితే ఒక ప్రశ్న మాత్రం నా మదిని తొలిచేస్తోంది. మీరు ఇందాక చెప్పారు ఈ డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం, అదంత సాధ్యపడిన విషయం, ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పరిశీలించి చెప్పినటువంటి వ్యాఖ్యలుగా మాకు అర్థమవుతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం అండి, నిజంగా 1 ఎకరానో లేకపోతే 2 ఎకరాలో అరెకరానో డబ్బులు లేక ఎవరి దగ్గర కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నటువంటి ఒక అతి సామాన్య రైతు అయితే ఈ విధానాల వల్ల ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే అతను మోసపోతున్నాడు అనేది వాస్తవం కాదా? అతనికి ఏం చేయలేమా మనం? ఖచ్చితంగా చేయొచ్చు. ఉదాహరణకు అందుకనే ఒక మాట చెప్తాను విధంగా, ఇద్దరు మర్యాదలు కలుస్తానంట. ఇప్పుడు దిలీప్ గారు నాకు ఎదురైంది అనుకోండి, నమస్కారం దిలీప్ గారు నేనంట, నమస్కారం రామ్మోహన్ రావు గారు, ఇద్దరు పక్కన పోతే మధ్యన 3వ పాటలు ఉంటారు. ఇద్దరు మర్యాద. ఇక్కడ చర్చలో ఎవరు కూడా అతి మించి మాట్లాడలేదు. పెద్ద దిలీప్ గారు అయితే అసలు కాంగ్రెస్ పార్టీని ప్రతినిధి వహిస్తూ కూడా వాస్తవం. ఇక్కడ చర్చలో ఎక్కడ కూడా మనం రాజకీయ వివాదాలు లేవు, నాతో సహా వాళ్ళందరూ మంచి ఇంటెలెక్చువల్స్ వచ్చారు, అందరూ కూడా అకాడమిక్ డిస్కషన్ అవుతుంది. అందుకనే ఒక మంచి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఎవరికైతే అమ్ముకుంటారో వాడికి లాభం కావాలి కదా, అది సరే షరతులు వర్తిస్తాయని వేరు, కానీ నా తర్వాత దిలీప్ గారు కూడా ఏకీవిస్తారు. ఎందుకంటే వడ్లకు బోనస్ ఇస్తామన్నాం, చాలా కరెక్ట్ అంటున్నాను.
ఎవరు పండిస్తారో వాళ్ళు మార్కెట్ తీసుకుపోతారు కదా. భూస్వామి తీసుకపోడు. ఒకవేళ ఎకరం ఉన్నాయి, ఇంకో 2 ఎకరాలు కౌలు పట్టుకున్నాడు అనుకోండి, ఆయన ఒక 30 క్వింటాలు పండితే ఆయన అమ్ముకునేది ఆయనే కదా, ఆయన లాభపడతారు కదా. 500 బోనస్ ఇస్తానని చాలా మంచిది. కానీ ఏమైందంటే దొట్టు బట్టలకు సన్న బట్టలకి అనే షరతుతో మొన్న ఫెయిల్ అయింది అంటున్నాను. అది కరెక్ట్ గా. ఇంకా మీరు అన్న రైతుకు న్యాయం చేసే చర్యల్లో ఆ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్నిట్లలో మనం రామచంద్రయ్య గారు తెలియజేస్తున్నాడు. అడిగని హామీలు ఇచ్చిన, అడిగినవి కూడా సరిగ్గా ఇవ్వలేదు. 1,40,000 కోట్ల రూపాయల హామీలు అవి. నేను ఆనాడు రాసిన అలవిగా అనే హామీలు ఇస్తున్నారని అన్ని ప్రజలకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు రాజకీయ పార్టీలు హామీలను ఏవైతే మన ఉచిత పథకాలను ఏమి రద్దు చేయరు, గ్యారంటీ. అంతకంటే ఒకటి ఎక్కువ అని అంటారు కానీ తక్కువ కాదు. అల్టిమేట్ అధికారం అంటే అధికారం. కనుక రెండోది ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఏదైతే ప్రజలు రెండు అహంకారాన్ని సహించరు, అవినీతిని సహిస్తారు, కొంచెం అహంకారాన్ని సహించరు. ఆనాడు పోతనామాత్యం నుంచి మంది వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా అహంకారాన్ని సహించరు. ఇక్కడ కేసీఆర్ ను పక్కన కూర్చోబెట్టినా, అక్కడ జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టినా, మోడీ గారిని కూడా తక్కువ సీటుతో ఆశీర్వదించినా కూడా ఇది అర్థమైంది. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు రామచంద్రయ్య గారికి, మన ఈ అనుచిత ఉచితాల పట్ల మీ వైఖరి ఏంటంటే నిజంగా 2 జాతీయ పార్టీలలో ఇటు మోడీ వద్దంటున్నాడు. మొన్న అయితే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఉద్యోగ గారు స్వయంగా మల్లికార్జున ఖర్గే గారే అన్నారు కదా, మీరు హామీలు ఇచ్చేటప్పుడు మీ బడ్జెట్ చూసుకొని ఆయా రాష్ట్రాల బడ్జెట్ చూసుకొని హామీలు ఇవ్వండి అని. ఇది ఒక్క పార్టీకి పరిమితం కాదు, అన్ని ప్రాంతీయ పార్టీలు. తెలుగుదేశం సూపర్ 6 అన్నది, కాంగ్రెస్ మన కర్ణాటకలో ముందు పెట్టింది, తర్వాత తెలంగాణలో కొనసాగించింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ ఒకరి నుంచి ఒకరు హామీలు. బాగా ఆశ్చర్యపోయిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ గత 2 సార్లు ఏమో కానీ ఈసారి వీళ్ళ పందలేక వచ్చేసింది, పూర్తిగా వీళ్ళకంటే ఎక్కువ ఇచ్చేస్తోంది. అందుకని నేను ఇప్పుడు వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ఎక్కువ ఇప్పుడు బీజేపీ హామీ అంతే కదా. అవును, 21 అంటే 2500 అంటున్నాను. అవును. ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ఏమైతుందంటే ఈ మొత్తం హామీల లెక్క చూస్తే రేపు అపరిమితమైన హామీలు, అమలు కాని హామీలు ఇస్తే ఇట్లా అయిపోయింది. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి రాష్ట్రంలో ఎత్తుకొచ్చింది. డెడ్ లైన్ పెట్టుకోమని ఎవరు చెప్పలేదండి. 100 రోజులు డెడ్ లైన్ పెట్టుకోమని ఎవరు చెప్పలేదు. 100 రోజులు డెడ్ లైన్ పెట్టుకున్నారు. తర్వాత దాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు. సరే వారు అన్నది కరెక్ట్. దిలీప్ గారు అనేది 4 ఏళ్ళు ఎన్నికలు వచ్చినాయి అనుకోండి. ఎన్నికల ముందే ఈ పథకాలు ఎందుకు ఆత్మనిస్తున్నాయని సమస్య ఒకటి వస్తున్నది. వ్యవసాయంలో రామచంద్ర గారు చెప్పారు ఏమనంటే, దాన్ని ఒక సూత్రం చెప్తున్నాను. వ్యవసాయంలో ఒక సామెత ఉంది విజయ్ గారు, ముందన్న ఉండాలి మంద అంటే ఆమంది కాదు, ముందన్న ఉండాలి, మందన్న అంటే ఎరువు ఉండాలి. అదం తప్పినాక ఎంత చేసినా లాభం లేదు సార్. ఇప్పుడు అదం తప్పినాక, సీజన్ తప్పినాక మనం విత్తనం పెడితే కూడా మొలిచినా కూడా అది పెద్ద పంట అయ్యదు. కనుక రైతు బంధు పథకం చాలా మంచిది. రైతు బంధులో నేను చెప్పిన గుట్టల కూరలకు ఇవన్నీ ఖచ్చితంగా ఏ పార్టీలకు అయితే అందరు తీసేయమంటారు. కానీ ఆ రైతు బంధు పథకము రుణమాఫీ కంటే అద్భుతమైంది అంటున్నా. రుణమాఫీకి ఏమో ఎగబెట్టే వాటిని ప్రోత్సహించడం స్పష్టంగా చెప్తున్నా. దానికి కార్పొరేట్లకు ఎగబెడతలేరా, 14 లక్షలు లేవా, 16 లక్షల కోట్లు మోడీ రద్దు చేయాలి, ఇవన్నీ ఉట్టిముచ్చట్లు. నేను వాళ్ళకి తప్పే వీళ్ళకి వాడికి రైట్ ఆఫ్, మనకేమో రుణమాఫీ ఎందుకు? నేనేమంటున్నాను, సరిగ్గా పెట్టుబడి సహాయం చేస్తే రుణమాఫీ అవసరం లేకుండా పోతుంది. అందుకని ₹1,00,000 2 సార్లు రుణమాఫీ చేస్తా అన్నారు. అది విడతల వారి చేసింది, అది కరెక్ట్ గా హామీ ఇచ్చింది, వారు తప్పిండ్రు. వీళ్ళు 2 లక్షలు చేస్తామన్నారు కదా. 2 లక్షలు అంటే పంచపండలు ఎంతమంది అంటే మంచం కూడా వాళ్ళు జరిగింది కదా. ఒక్క మాట చెప్పి ఇప్పుడు నేను ప్రస్తుతానికి వస్తున్నాను. ఇవాళ గ్రామాల్లో తిరుగుతున్నాను. ఇవాళ గ్రామ సభలు పెట్టే పని చాలా కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభలో జరగాలి. గతంలో గ్రామ సభలు పెట్టలేదు, అందరికి ఇచ్చేసేది అయిపోయింది. కానీ గ్రామ సభలు పెట్టకపోయిందంటే అర్హులు కాకుండా అనర్హులకి ఎక్కువ మందికి వచ్చినాయి, పార్టీ పైరవకారులకు ఎక్కువ వచ్చినాయి అని మనకు గతంలో అపవాదం నిజం కూడా. కానీ ఇవాళ గ్రామ సభలు పెట్టడం వల్లనే నష్టపోయిన గ్రామ సభలు పెట్టే కాన్సెప్ట్ మంచిది కదా. నేను లోకల్ గవర్నమెంట్స్ లో వార్డు మెంబర్, సర్పంచ్, మండలపై పనిచేసిన వాడిని చెప్తున్నా. గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక అయితే చాలా కరెక్ట్. రామ్మోహన్ రావుకి ఇల్లు ఉందా లేదా అని నిలబెడితే వాడు చెప్తారు కదా, రామ్మోహన్ రావుకి 10 ఎకరాల భూమి ఉందా కదా. అంతే కదా. ఇల్లు ఇప్పుడు గ్రామ సభలు పెట్టే క్రమంలో నాకు 3 అనుమానాలు ఉన్నాయి. దిలీప్ గారిని తెచ్చాను ఇప్పుడు, ఎందుకంటే దిలీప్ గారు వైజ్మేను ఎక్కడ పొరపచ్చగా మాట్లాడ కానీ నేను మాట్లాడుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ పోస్టల్ వేసిన వాళ్ళతో సంబంధం లేదు. 17,500 బాకీ అంటున్నారు. నేను అంటున్నా వాళ్ళకి పక్కన పెడతాను. రైతు భరోసా 15 ఇస్తా అన్నారు. 15 ప్రకారం అయితే 15,000 ప్లస్ 2,500 అంత రైతు బంధు కొనసాగించింది. 17,000 కాదు. పక్కన మీరు ఇచ్చిన హామీని పక్కన పెట్టి మీరు చెప్తా అన్న దాంట్లో 12,000, 2 విడతలు 12,000, అప్పుడు ₹1,000 కదా, 6,000 లెక్కైనా 13,000 ఇస్తారా? ఈ 12 ఇస్తారా? ఇప్పటికీ నేను చాలా కాంగ్రెస్ నాయకులు ప్రశ్న వేస్తే అక్కడ తప్పించి అక్కడ మాత్రం మాట్లాడుతులేదు. ఇప్పుడు రేపు వచ్చే రైతు భరోసా 12 వేస్తారా, 13 వేస్తారా, 6 వేస్తారా? ఒకటి నెంబర్ 1. రెండవది, రైతు కూలీలను ఎట్లా గుర్తిస్తారు? రైతు కూలీలను గుర్తిస్తారు కదా, ఎవరైతే ఉన్నారో పేదలు వాళ్ళు గుర్తించే క్రమం ఏంటిది? మీరు ఏమైనా ఉపాధి హామీ రిజిస్టర్ తీసుకుంటారా? ఏ రకంగా? లబ్ధిదారుల గుర్తింపే లేకుండా 25 డిసెంబర్ నాడు వేస్తా అని గతంలో ఇదే గవర్నమెంట్ చెప్పింది.
25 డిసెంబర్ పోయింది, ఇప్పుడు 26 జనవరి వచ్చింది. 26 జనవరికి కూడా ఏ గ్రామాలు తిరిగినా రైతు కూలీల గుర్తింపు ఇప్పుడు జరగలేదు సార్ నిజంగా. రెండోది ఏంటంటే రైతు భరోసా అర్హులకు కూడా పేరు రాలేదు. ఇప్పటికీ ఒక క్లారిటీ ఏంటంటే కొంచెం నేను గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇచ్చింది ఏంటంటే భూములు భూములకు రైతు బంధు వచ్చిన భూములు, రైతు భరోసా వచ్చిన భూములు కావు, మీ భూములు మీకే ఉంటాయి. కానీ ఈ సర్వే చేస్తామంటారు, డ్రోన్ సర్వే చేసినా ఇతర సర్వే చేసినా ఇప్పుడు నా బాధ ఏంటంటే అర్హులు నష్టపోతారు. ఎవరైతే ఉదాహరణ మనకు ప్రగతి నగర్ ఉంది సార్, హైదరాబాద్ లో ప్రగతి నగర్ లో అటు బిల్డింగ్లు ఉంటాయి, ఇటు వరి పంట ఉంటుంది, నెంబర్ ఒకటే ఉంటుంది. ఏం చేస్తారు? ఇవి చాలా చిక్కు ప్రశ్నలు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు నిన్నటి దాకా లిస్టు ప్రకటించాను కదా మొన్న గ్రామ సభలలో 3 రోజులు గొడవలు జరిగి, ఆ గ్రామ సభల లిస్టులు ఫైనల్ కాదు. ఇంకొక అనుమానం కూడా వస్తుంది ఏంటంటే, ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏమాట్లాడుతున్నారంటే, మీరు ఎన్ని గ్రామ సభలు పెట్టుకుంటే నాకేందాయా, నేను పెట్టితే లెక్క పొమ్మన్నాడు, నేను టిక్ చేస్తే వస్తుంది పొమ్మన్నాడు. మరి దానికి సమాధానం లేదు ఇప్పటిదాకా. అంటే ఏమవుతుందంటే క్లారిటీ లేకుండా నాయకుల మధ్య మంత్రుల మధ్య మంత్రులు చెప్పలేకపోతున్నారు, నాయకులు చెప్పలేదు. ఆఖరి చివరికి ఎవరు బాధపడుతున్నారు అంటే లోకల్ గా ఉన్న కాంగ్రెస్ నాయకులు, వైస్ మెన్ ఆయన మంచి మనసున్న దిలీప్ గారు లాంటి ఇబ్బంది పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు జరగలేదు, మనకు మున్సిపాలిటీ ఎన్నికలు నిన్నటికి అయిపోయింది. అక్కడ ప్రతినిధి లేకుండా పోతుంది, వాళ్ళు డిఫెండ్ చేయడానికి కూడా అంటున్నాను నేను, గ్రామాల్లో జరుగుతుంది. ఇదంతా ప్రెషర్ ఎవరికి అధికారుల మీద పడుతుంది. మొన్న రాత్రి అర్ధరాత్రి అధికారులు ఇంకా తెల్లారికాల ఒక మండలంలో ఒక ఊరు సెలెక్ట్ చేస్తే తిరుగుతున్నారని అర్థం చేసుకోండి. అంటే ఎంత అనాలోచితంగా ఈ పథకాలు. అంటే రామ్మోహన్ గారు మీరు అన్నట్లు ఇంకో మాట ఏంటంటే, సరే అధికారులు ఇంత కష్టపడి ఒక లిస్ట్ ని గ్రామ సభల్లో ఫైనల్ చేస్తే పోనీ అది ఫైనల్ అంటే అది లేదుగా, అది కాదంటున్నారు. అది కేవలం ప్రతిపాదన అంటున్నారు. మళ్ళీ దరఖాస్తు కూడా చెప్తున్నాను విజయ్ గారు, 3 సార్లు దరఖాస్తు పెట్టుకున్నారు. మొట్టమొదటి ప్రజాభవన్ లో, సరే ప్రగతి భవన్ ప్రజాభవన్ మార్చింది, మంచిదే. ప్రజాభవన్ లకడికాపూర్ పూల్ మీద స్కూటర్ తీసుకపోతే అప్లికేషన్ రోడ్డు మీద దొరికింది, ఎల్బీ నగర్ లో దొరికింది రోడ్డు మీద. అట్లానే ఆ తర్వాత రెండోసారి గ్రామ సభలు పెట్టుకోమన్నారు, ప్రజాపాలన సభలని, అవి పోయేది తెలిపోయి. మూడోసారి మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకోమంటారు. అప్లికేషన్ ద్వారా పెట్టుకోమనే పద్ధతి ఏమవుతుందంటే అర్హులైన రైతులు నష్టపోతారు సార్. ఇప్పుడు రేపు లంచగొండితనం మొదలవుతుంది, మీ పేరు పెట్టాలంటే రిపీటెడ్ గా పట్టుకోవాలన్నా కానీ ఇప్పుడు సామాన్యమైనటువంటి రైతు ప్రతిసారి ఎక్కడికో వెళ్ళి పెట్టుకోవాలన్నా కానీ విసిగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఏమంటున్నారు సార్, అందరికి 2-3 లక్షల ఎకరాలు పోయింది అనుకోండి, నేను చెప్తే నీకు తీసేయాల్సిందే, ఖచ్చితంగా తీసేయాల్సింది. తీసేసి వ్యవసాయ భూమి అనే రికార్డ్ అయితే సార్ గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, ప్రజల దగ్గర ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర 3 రికార్డులు ఉంటాయి. ఒకటి పట్టా భూములు, దానిలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు. 4 కన్వర్షన్ అయింది అనుకోండి, 4 కన్వర్షన్ భూములు తీసేయండి. ఎవడొద్దు అంటున్నాడు? వాడికి వాడే 4 కన్వర్షన్ చేసుకుని బిల్డింగ్ కట్టుకుంటాను, లేకుంటే గెస్ట్ హౌస్ కట్టుకుంటాను పెట్టుకునేది తీసేయాలి. కేసీఆర్ భూమే ఉంది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఫామ్ హౌస్ తీసి మిగతా వ్యవసాయ భూమికి తీయాలి కదా కేసీఆర్ కి అయితే కదా. అందుకనే లిమిట్ పెట్టుకోవాల్సిన అంటే విధి విధానాల ఖరారులో ఇది అంపిపిటి మెయింటైన్ అవుతుంది. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు అంట. రైట్ రామ్మోహన్ గారు. ఎస్ సతీష్ గారు, దిలీప్ గారి వ్యాఖ్యలు స్పష్టంగా విన్నారు. అంటే లంక బిందెలు దొరుకుతాయనుకుంటున్నటువంటి సందర్భంలో ఖాళీ కుండలు దొరికాయి, అది కూడా మట్టి కుండలే మీరు వదిలేసి వెళ్ళిపోయారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత అధ్వానంగా ఉంది కాబట్టి ఈరోజు ఏమీ చేయలేనటువంటి ఒక పరిస్థితిలో, లేకపోతే ఏదో చేయాలని తప్పిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ ఆగిపోతోంది అనేది వారి విమర్శ. ఏం చెప్తారండి? ఇప్పుడు గతంలో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకముందు గ్రామాన తిరిగి ఇల్లు తిరుగుకుంటా కూడా కేసీఆర్ గారు అది చేసిండు, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిండు, ఆగం చేసిండు, రూపాయి లేదు అని చెప్పి రకరకాల మాటలు చెప్పి ఈరోజు దొంగ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిర్రు. అప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఇల్లు తర్వాత మన గ్రామం తర్వాత నియోజకవర్గం తర్వాత జిల్లా తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక పెద్ద మనిషి అలాంటి మాటలు మాట్లాడితే మనం ఏం చెప్తామంటే అర్థం కాని మాటలు. ఇంతకుముందు ఇప్పుడు ప్రభుత్వంలో రాకముందు ఒకలాగా, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడడం, ఎట్లా మనకు ఓట్లు వేసిరు గెలిచిరు అయిపోయా 4-5 ఏళ్ళు ఎట్లయినా పరిపాలిస్తాం మనని కాదంటాడు ఈ ప్రజలే కదా, ఈ ప్రజలు ఏం చేస్తారు మళ్ళీ 4-5 ఏళ్ళ దాకా అయితే ఏం చేయలేరు కదా అన్న ఉద్దేశంతో పరిపాలన సాగిస్తారు తప్ప వాళ్ళు నెక్స్ట్ చేసేది కూడా ఏం లేదులేండి. రేవంత్ రెడ్డి గారు పదే నెక్స్ట్ కూడా నేనే వస్తా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, తిరుగులేదని చెప్తున్నారుగా. ఇప్పుడు నేను ఒకసారి మీ మైక్ పట్టుకొని మీ కెమెరాలు పట్టుకొని మైక్ పట్టుకొని వెళ్ళి విలేజ్ లోకి వెళ్ళండి, వాళ్ళు మీకు చెప్తారు ఎవరు వస్తారు ఎవరు రారనేది. ఒకటి ముఖ్యంగా మేము ఒకటి చెప్తున్నామండి, మాకు ఎట్లాగో ఇవాళ తెలంగాణ ప్రజలకు పాలేదో నీళ్ళేదో తెలిసింది, గాడిదేదో గుర్రవేదో చాలా క్లియర్ గా తెలిసిపోయింది. కానీ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యంగా ఎంతైనా ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు లేకపోతే మినిస్టర్లు, ముఖ్యమంత్రి గారు ఎట్లాగైనా బాగానే ఉంటారు, ఆర్థికంగా బాగానే ఉంటారు, అన్ని విధాలుగా బాగానే ఉంటారు. కానీ ఈ రోజు గ్రామంలో తిరిగేది
గ్రామంలో ప్రజలతోని మమేకమయ్యేది, పొద్దున్న లేస్తే కనబడేది కార్యకర్తలు. కాంగ్రెస్ కార్యకర్తలకు పాపం అబద్ధ మాటలు చెప్పించి రుద్ది మనం గెలుస్తున్నాం ప్రభుత్వంలోకి, మనం రైతు భరోసా ఇస్తాం, మనం అది చేస్తాం, మనం దళిత బంధు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తాం, ఆడవాళ్ళకు 2,500 ఇస్తాం, పిల్లలకు స్కూటీలు ఇస్తాం, 2,500 ఇస్తామని రకరకాల తులం బంగారం ఇస్తామని రకరకాల మాటలు చెప్పించారు. పాపం వాళ్ళు వీళ్ళ మాటలు దొంగ మాటలు నమ్మి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ దొంగ మాటలు నమ్మి పాపం ఊళ్ళలో చెప్తే ఇలా ముఖం చూపించుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలారా దయచేసి వినండి, ఇప్పటికైనా మేలుకోండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజలకు చేసిందేం లేదు, చేయబోయేది కూడా ఏం లేదు. ఈ రోజు మన తెలంగాణ తల్లి సెక్రటరియట్ 4 సంఖ్యల మధ్యలో బందీ అయి ఉంది. మళ్ళా కేసీఆర్ గారు వస్తున్న ఆ తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్రం అంతా స్వేచ్ఛగా తిరగలుగుతుంది. అప్పుడే మనకు ఆ పథకాలు అంతాయి, మనకు ప్రయోజనం జరుగుతుంది, తెలంగాణ ఆత్మ గౌరవం నిలబడుతుంది అని మనం చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఉంటాడు, ఇలా కాంగ్రెస్ ఉన్నాడు, రేపు ఏ పార్టీలకు పోతుందో తెలియదు, మళ్ళీ రేపు ఏమైతారో కూడా తెలియని సందర్భం. అనవసరంగా కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు వీళ్ళ మాటలు నమ్మి మోసపోకండి. మళ్ళా మన కేసీఆర్ గారు వస్తేనే మన తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది. మన తెలంగాణ ఈ రోజు చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా మళ్ళీ తెలంగాణ భాష మీద దాడి చేస్తా ఉన్నారు, తెలంగాణ యాస మీద దాడి చేస్తా ఉన్నారు, తెలంగాణ ఉద్యోగాల మీద దాడి చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఇబ్బంది వాతావరణం నెలకొల్పుతుంది. వాళ్ళు అదే విషయం చెప్తున్నారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా ప్రజాపాలన దిశగా ముందుకు సాగాలి. మీ మంత్రుల మధ్యనో లేకపోతే సతీష్ గారు సరే అన్ని విషయాలు పక్కన పెడితే నేను అడిగినటువంటి సూటి ప్రశ్న ఒకటి ఇందాక ఏదైతే ఖాళీ జేబులతోటి తెలంగాణని నిలబెట్టారు అనేది వాళ్ళు చెప్పేటువంటి విషయం. దిలీప్ కుమార్ గారు ఇప్పుడు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు. అందరూ మంత్రులు, దాదాపు నాకు తెలిసినటువంటి కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా ఈ విషయాన్ని ఎక్కడో ఒక చోట ప్రస్తావించే ఉన్నారు. తెలంగాణని ఆర్థికంగా అత్యంత సంక్షోభంలో నెట్టేసి బీఆర్ఎస్ తప్పుకుంది, ఆ పగ్గాలు మేము చేపట్టాము, మాకు తెలుస్తోంది ఈ రథాన్ని తోలడం ఎంత ఇబ్బందికరమో అనేది కాంగ్రెస్ చెప్పేటువంటి మాట. నిజంగానే బీఆర్ఎస్ అటువంటి ఒక పరిస్థితి కల్పించి వెళ్ళిపోయిందా? అవునండి, ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇట్లా పక్కగా జరిగి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కటక బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుంది. ఇది మీకు కూడా తెలుసు, మీ ఛానల్లో కూడా బంద్ అవుతా ఉంది. ఈ కేవలం కేసీఆర్ గారు పక్క జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెల్లారే నీళ్లు బంద్ అయినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెల్లారే రైతు బంద్ ఇయ్యలే, రైతు భరోసా లేదు, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు ఇయ్యలే, లాఠీ చార్జులు, అవమానాలు, అవహేళనలు, ఓన్లీ పేర్లు మార్చడానికే దృష్టి సారింపు చేస్తున్నాడు తప్ప పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు మార్చడానికి ఆయనకి ఎక్కడ కూడా సమయం కేటాయించడం లేదు. ఆఖరికి గణతంత్ర దినోత్సవం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతున్నాడే, సిగ్గనిపించట్లేదా? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తెలంగాణ నడి బొట్టున 125 విగ్రహానికి కనీస పూలమాల వేసే ఆర్థిక పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? పైసలు లేవా? వీళ్ళు ఇచ్చిన దొంగ హామీలు, కపట మాటలు, కల్లిబొల్లి మాటలు అని చెప్పడానికి పేపర్ యాడ్లు ఇస్తున్నారే, ఫ్రంట్ పేజీలలో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారే. ఒక్క చిన్న దండ అండి, చిన్న పూల దండ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వేయడానికి సమయం లేదా, డబ్బు లేదా? ఈ రోజు రాష్ట్రం ఎక్కడ పోతుంది? ఏ సామాజిక వర్గాన్ని తొక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు దళితుల వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, వాళ్ళు బతకడమే కాదు నలుగురికి ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు ఇస్తే ప్రియాంక గాంధీ గారిని కాదు నేను 12 లక్షలు ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చారు. ఈ రోజు ఏమైంది? ఎక్కడమ్మా ప్రియాంక గాంధీ గారిని తెలంగాణ రాష్ట్ర దళిత సామాజిక వర్గం అంతా అడుగుతా ఉంది. ఈ విధంగా ఈ ఒక్కలే కాదండి, ప్రబండ వర్గాలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మానుకోండి. ఇప్పటికైనా ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. సతీష్ గారు, ఎస్ దిలీప్ గారు, ఒక్క క్వశ్చన్ అండి. ఏదైతే నేను రామ్మోహన్ గారిని కూడా అడిగాను, మిమ్మల్ని అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అడగాల్సి ఉంటుంది. సరే, భూముల విషయంలో మీరు చాలా ఖచ్చితత్వంతో ఉన్నారు, సాగుల్లో లేనిటువంటి భూమికి వ్యయము అది అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి అంశం అని చెప్పారు. ఎస్, ఒప్పుకుంటున్నాను కూడా. కాకపోతే రైతుల విషయంలో మీరు ఎలాంటి క్లారిటీతో ఉన్నారు? మీరు గతంలో కూడా ఒక మాటని ప్రస్తావించేవాళ్ళు, భూస్వాములకి లేకపోతే ధనికులకి ఈ లబ్ధి మొత్తం చేకూరుతోంది, కింది స్థాయి సన్నకారు రైతుకి ఏమాత్రం లబ్ధి చేకూరట్లేదంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు, రైతుల విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నిజంగానే సాగు చేసేటువంటి వ్యక్తికి, సాగు చేసేటువంటి రైతుకి ఆ లబ్ధి చేకూరుతోందా? ఏం చెప్తారు మీరు? ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పినట్టు అది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అది యాక్చువల్లీ ఏంటంటే అదే ఒక విషయం దిలీప్ గారు,
రామ్మోహన్ గారు చెప్పొచ్చు కాంప్లికేటెడ్ అని, ఎందుకంటే వారు ఒక అనలిస్ట్, అనాలిటిక్ వేలో వారు చెప్పొచ్చు. మీరు అధికారంలో ఉన్నారు, మీరు దానికి పరిష్కారం చెప్పాల్సి ఉంటుంది. అదే చెప్తున్నా మీకు ఏంటంటే, ఎవరైతే సాగు చేస్తారో దానికి ఒక లిమిట్ పెట్టి 7.5 అధికారులు 5 ఎకరాలు లిమిట్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది, 7.5 అయితే ఎంత అవుతుంది, 10 అయితే ఎంత అవుతుంది అనేటువంటి ప్రెజెంటేషన్ ఆ క్యాబినెట్ ఉపసంఘానికి ఇచ్చారు. నాకు తెలిసి ఆ ఉపసంఘం ఫైనల్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. సో దాంట్లో నాకు తెలిసి 7.5 acres కట్ ఆఫ్ పెట్టుకునే ఇస్తారు. ఎవరికి 7.5 ఉందో ఖచ్చితంగా వాళ్ళందరికీ వస్తుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, అందులో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరైతే రైతులు కౌలుకు తీసుకొని ఈ అసలు యజమాని దగ్గర కౌలు తీసుకుని వ్యవసాయం చేసుకున్నాడో అతనికి భూమి లేకపోతే భూమి లేని కూలీ కింద అతనికి ఎన్రోల్మెంట్ వస్తుంది, అక్కడి నుంచి డబ్బులు వస్తాయి అతనికి. ఇద్దరికైతే ఇవ్వరాదు. 100% ఈ భూమి ఆయన వాడు హైదరాబాద్ వ్యవసాయం చేసుకున్నా, ఆయన రిజిస్టర్ చేసుకుని 7.5 acres లోపల ఉంటే ఆయనకు మీరు చెల్లించాల్సిందే. అతను చేసిన, ఎందుకంటే ఆయన 80% కూడా నేను కౌలుకి ఇచ్చాను చెప్పడు. ఆ పత్రాలు ఉండనే ఉండవు. ఊళ్ళలో నోటి మాట తప్ప, రామన్ గారు చెప్పాలి నాకు, నోటి మాటದ అగ్రిమెంట్లే తప్ప భూమిలో కౌలుకున్నట్టు ఆయన చూపించడు. అధికారులు సర్వేకి పోతే తెలుస్తుండొచ్చు, బట్ దట్ ఇస్ అ బిగ్ కాంట్రవర్సీ. ఆ సబ్జెక్ట్ లో పోకుండా ఈ రోజు కూలీలకు కూడా, రైతు కూలీలు అనేవాడు ఆయన రైతు కూలీల కేటగిరీలోకి రిజిస్టర్ చేసుకోవచ్చు అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇతరుతో సమానంగా అతనికి కూడా బెనిఫిట్ వస్తుంది. నేను చెప్పేది అది. సో అది ఈ సర్వేలో సాధ్యపడుతుంది. ఇంకోటి, డెఫినెట్లీ గ్రామ సభ ద్వారా లిస్టులు పబ్లిష్ అవుతాయి. ఏది, మీరు రైతు భరోసా కానీ రైతు కూలీ కానీ, అప్పుడు తెలిసిపోద్ది నిజంగా రైతు కూలీ ఆయనకు 10 ఎకరాలు ఉందా, లేదా ఈయన రైతు భరోసా తీసుకునేందుకు 20 ఎకరాలు ఉందా అనేది ఎవ్వరు కూడా దాచుకోలేరు, ఓపెన్. కాబట్టి ఆ గ్రామ సభలోనే ఆ ఫైనల్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. అబ్జెక్షన్ కూడా ఇన్వైట్ చేస్తారు. అబ్జెక్షన్ ఇన్వైట్ చేస్తే ఎక్కడైనా పొరపాట్లు అధికారులు చేస్తుంటే అది కూడా రెక్టిఫై అవుతుంది. ఇంతకుముందు మిత్రుడు అన్న దానికి, ఇప్పుడు ఈ హామీలు ఎందుకు, మీరు హామీలు ఇచ్చి మీరు కూడా నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు ప్రజలు మాకు నమ్మి పట్టం కట్టారు. అది నిరుద్యోగులకు మీరు ఆ రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే 1.6 lakh జాబ్స్ ఇచ్చారనేది అధికారులు చెప్పిన లెక్కలు. అందులో కూడా సిట్ వేసుకుంటే 102 మంది అరెస్ట్ అయ్యారు. ఎన్ని పేపర్లకే ఎవరు అస్మదీయులకు ఇస్తున్నారో మాకు తెలియదు. ఇంకా 28 లక్షల మంది ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతున్నారు. వాళ్ళు కీ పాత్ర పోషించారు మమ్మల్ని అధికారులు తీసుకురావడానికి. కాబట్టి వాళ్ళ గురించి కూడా ఒక స్కిల్ ఇంపార్టేషన్ కోసం స్కిల్ యూనివర్సిటీ, తర్వాత పరిశ్రమలకు ఇతోధికంగా సాయం చేయటం, తద్వారా ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కల్పించేటువంటి ప్రయత్నం, తర్వాత ఈ ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీ స్టార్ట్ చేస్తే స్థానికంగా ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక ఆర్డర్స్ కూడా అతి త్వరలో తెలుసు క్యాబినెట్ సమిటీని అది కూడా తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళని కూడా లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? మీకు 30 లక్షల అప్లికేషన్స్ ఉంటే 2 లక్షలకు మించి వాళ్ళు ఇవ్వలేకపోయారు కదా. 2 లక్షల పేరు చెప్తున్నారు. మా పార్టీ వాళ్ళైతే వాళ్ళు ఇచ్చింది 50,000 అనేవాళ్ళు, మేబీ 2 lakhs అంటున్నారు. ఇంకా 28 lakhs అప్లికేషన్ మీరు ఏం చేస్తారు? ఆ విధంగా 1,10,00,000 అప్లికేషన్స్ రేషన్ కార్డు కోసం వాళ్ళు ఉన్నప్పుడే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు 60 లక్షలకు మించి ఇవ్వలే, 20 లక్షలు క్యాన్సిల్ చేశారు. మేము ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి వాళ్ళకు కూడా అది వస్తుంది అంటున్నాం. అది కూడా గ్రామ సభలో అనౌన్స్ చేస్తే అయితే రాములు గారు అన్నట్టు అసలు ఎవడు అర్హుడో ఎవడు అర్హుడు కాదో తేలిపోద్ది అక్కడే. ప్రజలే చెప్తారు ఈయనకి రేషన్ కార్డు సార్, నాకు బోర్డు ఆస్తి ఉందంటాడు, లేదా బిల్డింగ్ ఉందంటాడు, ఏసీ ఉందంటాడు, కారు ఉందంటాడు. కాబట్టి అది కట్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ గ్రామ సభలు అనేది ఒక సెంటర్ గా పెట్టుకుంటే ఈ మొత్తం బెనిఫిషియరీ స్కీమ్స్ నిజంగా ఎవరు లబ్ధిదారులో వాళ్ళకే చెందుతాయి. సరే, మిత్రుడు రామచంద్ర గారు అన్నట్టుగా హామీలు ఇవ్వకూడదు అంటే మీరే అన్నారు. మరి ఢిల్లీలో ఎందుకు ఇచ్చారండి అన్న హామీలు మీరు? అంటే ఆయన వర్షన్ ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకొని మేము హామీలు ఇస్తాం, మీలాగా ఇష్టారీతిని ఇవ్వమనేది వారి వర్షన్. అదే కదండి రామచంద్ర గారు మీరు చెప్పింది. మాకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు. ఢిల్లీలో వచ్చే ఆదాయం ఎంత ఇచ్చేది ఉంటే కేజ్రీవాల్ ఎప్పుడూ ఇచ్చేవాడు, అవకాశం కూడా వాడుకొని. ఢిల్లీలో వచ్చే ఆదాయం ఎంత, మీరు ఇచ్చే హామీలు ఎంత, అధికారులకు వస్తే ఇది ఇస్తాం అది ఇస్తామని అసలు మా కాంగ్రెస్ మించిపోయి హామీలు ఇచ్చారు కదండి. ఎందుకు మార్చుకుంది రామచంద్ర గారు? అంటే ఫ్రీబీస్ విషయంలో స్వయంగా ప్రధాని మోదీ దగ్గర నుంచి అమిత్ షా గారు కూడా దీనికి సంబంధించి కామెంట్ చేశారు. దేశంలో ఫ్రీబీస్ చాలా వరకు తగ్గించాలి, అప్పుడే దేశం ఆర్థికంగా పురోగమిస్తుందనేది మీ పార్టీలో అగ్రనాయకులు చెప్పినటువంటి మాట. కానీ రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఏమైనా ఫాలో అవుతున్నారంటే శూన్యం. వాళ్ళకంటే మీరే ఎక్కువ ఇస్తున్నారు ఇతర పార్టీల కంటే హామీలు. ఒప్పుకోరా? నేను అనేది ఏ పార్టీ అయినా ఎక్కడైనా కూడా నేను మన యొక్క ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని చూసి మెదలాలి, దాని గురించి దానికే చెప్పాలి. ఇంకొకటి, ఇక్కడ గవర్నమెంట్లో ఏ పార్టీ అయినా కానీ ఒకటి, నిన్ను హామీలను చూసి ఓట్లు వేయట్లేరండి. స్పష్టంగా చెప్పగలుగుతున్నాను, హామీలను చూసి ఎవ్వరు కూడా ఓట్లు వేయట్లేరు. ఈ ఆర్థిక పరిస్థితులను తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హామీలు ఎవరికి ఇవ్వాలా?
ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్లకు, ఎవరైతే గరీబులు ఉన్నారో వాళ్లకు, తర్వాత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వటంలో ఎవరు కూడా సందేహం ఉండదు. కానీ వీళ్ళు దానికి మించి ఏ ప్రభుత్వంలో అయినా ఎక్కడనైనా కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా ఈ హామీలను ఇస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా నీ యొక్క హామీలను చూసి ఓటేసింది ఏ గవర్నమెంట్ ఎక్కడ వేసిందో చెప్పండి ఒకసారి. మన రాష్ట్రంలో స్పష్టంగా గత ప్రభుత్వము 6 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నదని చెప్పింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,25,00,000 లక్షల రూపాయలు మళ్ళీ ఈయన ఒక సంవత్సరంలో ఈయన 1 కోటి దాటిపోయింది, 1 కోటి లక్షలు దాటిపోయింది. ఆయన 6 లక్షల కోట్లు ఆయన చేస్తే సంవత్సరాన్ని ఆయన 10 సంవత్సరాలలో 6 చేస్తే ఈయన ఒక సంవత్సరంలో ఇంకొకటి అదనంగా కలిపిండు, 7.5 లక్షలు అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చి అప్పులు చేసి పప్పుకూడు తినే బదులు అప్పులు చేయకుండా మనం ఆర్థిక పరిస్థితిని కాపాడాలనేది నా యొక్క ఉద్దేశం. తర్వాత ఇక్కడ ఇప్పుడు రైతుల గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. అదే చర్చ దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. మరి రైతులు కాకుండా కౌలు రైతులకు కూడా ఇస్తానన్నాడు. కౌలు రైతుల పరిస్థితి ఏంటండి? కౌలు రైతుల పరిస్థితి ఇంతవరకు మాట లేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానన్నారు. ఎక్కడ పోయిందండి? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నారు. సతీష్ గారు చెప్పినట్టు స్కూటీలు ఇస్తానన్నారు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానన్నారు. ఎక్కడ పోయినాయి స్కూటీలు? నిరుద్యోగ వృత్తి ఏదండి? నిరుద్యోగ వృత్తి ఏది? నువ్వు చెప్పిన దాంట్లో కనీసం ఒక 25% అన్న చేయాలి కదా, ఎక్కడ కూడా చేయట్లేదు. రైట్. మరి దాంట్లో ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు, గతంలో చేసిన అవకతవకలను చూసి అబ్బాయి ఇది ఏదో హరాస్మెంట్ చేస్తున్నాడు మా మీద, ఎమ్మెల్యేల కానీ మొదలు పెడితే సీఎం వరకు ఎక్కడ పోయినా కూడా, సీఎం ఎక్కడ ఉండే ఆయన జరగకుండా ఎమ్మెల్యేలే మొత్తం హరాస్మెంట్ చేయడం వల్ల పబ్లిక్ తిరగబడ్డారు. ఎప్పుడైనా ఒకటి ఉద్యమం అనేది వస్తుంది, రెవల్యూషన్ వస్తుంది. రెవల్యూషన్ వచ్చినప్పుడు ప్రజలు ఈ హామీలను ఏమి చూడరు, కొట్టిపడేస్తారు, తీసుకొస్తారు. ఆ ఉద్యమం కొరకే ఇన్ని రోజులు 10 ఏళ్ళు ఇట్లాంటి హరాస్మెంట్ జరిగిందని తెలంగాణ ప్రభుత్వానికి తీసుకొచ్చారు. కానీ మించి హామీలు ఇవ్వడం వల్ల ఇక్కడ ఫెయిల్యూర్ ఉంది గవర్నమెంట్. కర్ణాటకలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ అతిగా అక్కడ గవర్నమెంట్ బీజేపీ కూడా ఉన్నది అన్నారు. బీజేపీ గవర్నమెంట్ మరి ఎన్నిసార్లు మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుందంటే అక్కడ ఫెయిల్యూర్ కావట్లేదు కదా, అక్కడ కూడా ఫెయిల్యూర్ కావాలి కదా. ఓకే రామచంద్రయ్య గారు, అక్కడ కూడా ఫెయిల్యూర్ కావట్లేదు. మరి రైట్, ఒక విషయం ఖచ్చితంగా చెప్తున్నా, అక్కడ కానీ ఎక్కడ కానీ ఫెయిల్యూర్ కాకుండా మన పరిస్థితులను చూసుకొని హామీలు ఇచ్చి గవర్నమెంట్ నడిపిస్తే మనం నిలబడినప్పుడు ఎట్లా ఉన్నది, మనం ఆర్థిక పరిస్థితి చాలా మెరుగులో ఉండే, దాన్ని మొత్తం క్షీణించేసి మనం బంగారు తెలంగాణ అన్నాము. తర్వాత ఏదేదో వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, నిధులు వస్తాయి, నీళ్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి, అన్ని మసి అయిపోయి లాస్ట్ కు శూన్యంగా. శ్రీలంక పరిస్థితి తెలంగాణకు రాబోతుంది. శ్రీలంక ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, తర్వాత అక్కడ మన పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్పులు చేయడం వల్లనే కదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి వాళ్ళు రామచంద్ర గారు. రైట్. ఫైనల్ గా రామ్మోహన్ గారితో మాట్లాడి కంక్లూడ్ చేసేద్దాం. రామ్మోహన్ గారు, ఇక్కడ ఒక విషయం అండి, అంటే మన చర్చకి దీనికి పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఉచిత పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే పార్టీలు ఏ విధంగా ఇస్తున్నాయంటే, ఢిల్లీ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఈరోజు ఢిల్లీలో ఆ 3 పార్టీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ కొన్ని పథకాలు చాలా కామన్గా వచ్చేస్తాయి. ఉచిత కరెంటు తీసుకోండి, 200 యూనిట్లు 3 పార్టీలు కూడా ఇచ్చి ఒక పార్టీ 300 యూనిట్లు ఉచిత కరెంటు వరకు ఇస్తామని చెప్పింది. అంటే వీరు అంటున్నట్లుగా దిలీప్ గారు లేకపోతే రామచంద్రయ్య గారు అంటున్నట్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే అందరూ కామన్గా ఒకటే ఎలా చెప్తారు? అలా అవ్వదు కదా. ఓటర్లను ఆకర్షించుకోవడానికి ఖచ్చితంగా చెప్తున్నారు, అందరూ కామన్ గా చెప్తున్నారు. అది కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకటే ప్యాటర్న్ కి వెళ్తున్నారు. మహిళలకు డబ్బులు, వృద్ధులకి డబ్బులు, ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండర్, బస్సులు ఫ్రీ, ఇవే కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా. ఎందుకంటే బాణావతి అని ఒకటి ఉండే, ఇంప్లిమెంట్ చేసి అందరూ దానికి గురయ్యేవారు. ఇప్పుడు ఏమైందంటే కర్ణాటక పొందిపెట్టింది కాంగ్రెస్ పార్టీ, వరుసగా అన్ని రాష్ట్రాలకు పాల్గొంది, ఢిల్లీకి వాకింది. ఢిల్లీ అయితే విజయ్ గారు మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వం తక్కువ. నిజంగా చెప్పాలంటే అక్కడ వేరే స్వేచ్ఛ లేదు, అక్కడ చాలా పరిమితులు ఉంటాయిలేండి. కనుక నేనేమంటానంటే అక్కడ ఈ హామీలు ఇస్తున్నారు. ఒక్కటి మనకు ఎమ్మెల్సీ గారు ఇంతకుముందు మనకు దిలీప్ గారు చెప్పింది కదా, మన జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఒక మంచి వైస్ మ్యాన్ గా ఒక సలహా ఇచ్చింది, దాన్ని పాటిస్తే బాగుండేది. నిజంగా చర్చ కూడా వచ్చింది అది. ఇవన్నీ కాకుండా ఓన్లీ గుట్టలు రాళ్ళు లేకపోతే ఈ పెట్రోల్ బంకులు ఇవన్నీ ఏదైతే నాలా కింద కన్వర్షన్ తీసేసి మిగతా అందరి క్రమంలో 5-7 ఎకరాల పరిమితి పెడితే
ఏ 15,000లో 15,000 ఇచ్చేవారు సార్. 15,000 కోట్లు ఖర్చు అవుతుంది విజయ్ గారు. 15,000 కోట్లనే అందరికి ఇవ్వచ్చు. ఇప్పుడు దానిలో ఏమైందంటే ఈ స్క్రూటినీ మొదలుపెట్టిన అనుకోండి, ఈ చాలా కష్టం, అర్హులు నష్టపోతారు. ఇంకొక మాట చెప్పవచ్చు, గ్రామ సభలో అర్హులను ఎంపిక చేసే పద్ధతి కరెక్ట్, దీనిలో సగం రేషన్ కార్డు పోవాలి, తీసేస్తారా అనేది పెద్ద ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా చర్చలో పాల్గొన్నటువంటి సతీష్ గారికి, దిలీప్ కుమార్ గారికి, రామచంద్రయ్య గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చర్చ కూడా చాలా ఇంటలెక్చువల్ గా జరిగింది, ఏదో గొడవ పడుతున్నట్లు కాకుండా. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా ఇస్తాము అని చెప్తోందో ఆ విషయంలో కొంత ఆలస్యం అవుతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత వానాకాల సీజన్లో పంటలకు ఇంకా ఇవ్వాలన్నటువంటి ఒక పరిస్థితి, దాంతోపాటుగా 26వ తారీఖు రాత్రి కల్లా ఖచ్చితంగా వాళ్ళు చెప్పినటువంటి 650 గ్రామాల్లో పడతాయని చెప్పారు. కాకపోతే ఇప్పటికీ కూడా డబ్బులు పడినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా 650 గ్రామాలకు మాత్రమే ఇది పరిమితం కాదు కదా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలు, అన్ని గ్రామాలు, అందరూ రైతులకు కూడా చెందాల్సినటువంటి పథకంగా దీన్ని భావించాలి. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ కొంత మెరుగ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides న్యూస్.